ఇండియాపై బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు కుట్రలు చేస్తున్నాయి. ఇండియాపై విషం కక్కిన బంగ్లా తాత్కాలిక అధినేత యూనుస్, ఆయన ఎవరైతే ఉన్నారో యూనుస్ భారత భూభాగాన్ని బంగ్లాదేశ్లో చూపిస్తున్న ఒక మ్యాప్ని ఇటు ఆర్మీ చీఫ్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన లీడర్ వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతానికి ఈ గిఫ్ట్పై సోషల్ మీడియా వేదికలో అలాగే ఆన్లైన్లో బాగా చర్చ నడుస్తుంది. ఇటు పాకిస్తాన్ జనరల్ షంషద్ మీర్జాకు బహుకరించిన ఆ బహుమతిపై చర్చ నడుస్తుంది. 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో చూపిస్తూ ఒక మ్యాప్ని, ఆ గిఫ్ట్ ఏదైతే ఒక పుస్తకం ఇచ్చారో దానిపై ఉన్న మ్యాప్లో బంగ్లాదేశ్, ఇటు 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ టెరిటరీ అని చూపిస్తూ ఆ మ్యాప్ ఉంది ఆ బుక్ పైన. ఆ బుక్ని ఈయనకి ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. వరుసగా ఇటు ఇండియాపై కూడా ఆయన విషం కక్కుతూనే వచ్చాడు యూనుస్. గత ఏడాది మనం చూస్తే కనుక చైనా పర్యటనలోనూ కూడా ఈశాన్య రాష్ట్రాలపై యూనుస్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఒక్కసారి ఆ మ్యాప్ని మనం చూడండి, చాలా క్లియర్గా దాంట్లో కనిపిస్తుంది. బంగ్లాదేశ్కి సంబంధించి ఆ పైన కంట్రీస్, బంగ్లాదేశ్ పైన ఉన్న అస్సాం అలాగే 7 సిస్టర్స్ అన్నిటిని కూడా దాంట్లో కలుపుతూ ఒక మ్యాప్ను తయారు చేశారు. అది బంగ్లాదేశ్గా చూపిస్తూ మొత్తానికైతే ఇటు జాయింట్, పాకిస్తాన్కి సంబంధించిన జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జనరల్ షాహిర్ షంషాద్ మిర్జా. సో మొత్తానికి దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ప్రస్తుతానికి ఆ బుక్ పైన ఏదైతే కవర్ ఉందో ఆ కవర్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో చర్చకి దారితీశాయి.